డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నటి చార్మి కౌర్ అలియాస్ హర్దీప్ కౌర్ హైకోర్టును ఆశ్రయించారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు న్యాయవాదితో హాజరు కావడానికి అనుమతించాలని, మహిళా అధికారులతోనే తనను విచారణ చేయాలని ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా లంచ్ మెషిన్లో వినాలని చార్మి తరపు న్యాయవాది విష్ణువర్ధన్ రెడ్డి సోమవారం ఉదయం న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అందుకు నిరాకరించిన కోర్టు రెగ్యులర్గా పిటిషన్ దాఖలు చేసుకుంటే విచారిస్తామని స్పష్టం చేసింది. తనకి ఎలాంటి దురలవాట్లు లేవని, తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. నేను ముంబైలో జన్మించాను. 15 ఏళ్ల వయసులో నీ తోడు కావాలి అనే తెలుగు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాను. 2 నంది అవార్డులు అందుకున్నాను. సినీ పరిశ్రమలో నాకు వస్తున్న గుర్తింపును ఒక వర్గం జీర్ణించుకోలేకపోతుంది. నాపై లేనిపోని ఆరోపణలు చేస్తూ నా ప్రతిష్టకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేస్తుంది. కొన్ని మీడియా సంస్థలు సర్క్యులేషన్ పెంచుకోవడానికి, ఛానళ్లు టీఆర్పీ రేటింగ్ కోసం లేనిపోనివి అంటగట్టి ప్రచారం చేస్తున్నాయి. నేను మహిళను, తల్లిదండ్రులు నాతో లేరు. నాకు సహకరించే స్నేహితులు హైదరాబాద్లో లేరు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 కింద న్యాయవాది ద్వారా సహాయం పొందే హక్కు నాకుంది. కుట్రపూరితంగా కేసులో ఇరికించే ప్రశ్నలు వేసి, ఒత్తిడి చేసి చేయని నేరాన్ని అంగీకరింపచేస్తారని భయపడుతున్నాను. నాకు ఇంకా పెళ్లి కాలేదు. లేనిపోని అభాండాలు వేసి ప్రచారం చేస్తే తీరని నష్టం జరుగుతుంది. భవిష్యత్తు, కెరీర్ నాశనం అవుతుంది. విచారణ సమయంలో నన్ను భయపెట్టకుండా, ఒత్తిడి చేయకుండా ఉండేందుకు న్యాయవాదిని అనుమతించాలి. మహిళా అధికారులతోనే విచారణ చేయాలి అని ఆమె కోరారు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, డైరెక్టర్, సిట్ సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. కెల్విన్కి ఏ పాపం తెలియదని అతని తరపు న్యాయవాది రేవంత్ రావు అన్నారు. అతన్ని అనవసరంగా ఇరికించారని తెలిపారు. టాలీవుడ్తో అసలు పరిచయాలే లేవని పేర్కొన్నారు. వాట్సాప్ మెసేజ్లు, ఫోటోలతో అసలు తనకి సంబంధమే లేదని, ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని తెలిపారు. If you like the video, please like us and subscribe. Tollywood